పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు ఏదో ఒక రకం వీడియో చేసి పెట్టాలనే ఊహతోటి, ఏదో నేర్పించాలనే ఇదితోటి ఏదో ఒక్కొక్క వీడియో చేస్తున్నానండి. అది మీకు నచ్చుతుందో నచ్చట్లేదో నా బాణీలో వెళ్ళిపోతున్నాను. చాలామంది బాగున్నాయని కామెంట్స్ పెడుతున్నాను, చేత నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి జంతికలు, ఉల్లిపాయ జంతికలు చేసి చూపెట్టిన. ఉల్లిపాయతోటి జంతికలు. ఉల్లిపాయ జంతికలు అంటే మీరు ఆశ్చర్యపోకండి. అయితే ఆ ఉల్లిపాయలు దీనికి కావలసినవి చూడండి. ఇంకా నువ్వుపప్పు కానీ, వాము కానీ, జీలకర్ర కానీ ఏమీ వేయను. ఇదిగో ఉప్పు, కారం, ఇదిగో ఉల్లిపాయ ముక్కలు. ఈ ముక్కల్ని నేను బాగా మిక్సీలో బాగా మిక్స్ చేసేసి దాని రసం తీస్తా. ఈ పిండి ఏంటని అనుకుంటున్నారా? ఈ పిండికి ఒక చరిత్ర ఉంది. మునుపు చూపెట్టాను నేను పిండి. అయితే ఈ జంతికలు ఎలాగంటే, ఒక గ్లాసు మినపగుళ్ళు వేయించుకుని, ఒక అర గ్లాసు పెసరపప్పు డ్రై రోస్టే ఏం వేయకుండా చక్కగా మినపగుళ్ళు ఒకసారి ఒక గ్లాసులు వేయించుకుని, ఒక అర గ్లాసు పెసరపప్పు విడిగా వేయించుకుని, 6 గ్లాసులు బియ్యం పోసి నేను ఈ పిండిని ఆడించాను. పిండి చొప్పున బాగా ఇలా పిండి చేసి ఉంచుకుని ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు జంతికలు వండుతాను. ఈ పిండి మీకు 2 నెలలు అలాగా ఉండిపోతుంది. మీరు అలాగా శనగపిండి, బియ్యం పిండి ఏమి వెతుక్కోక్కర్లా. జంతికలు చెయ్యాలి అన్నప్పుడు ఈ పిండి చేసేసుకోవచ్చు. మళ్ళీ కొలతలు చెప్తానండి. 1 గ్లాసు మినపగుళ్ళు వేయించండి, చక్కగా మినపశనగ వేసినట్టు. ఒక అర గ్లాసు పెసరపప్పు వేయించండి విడిగా. మళ్ళీ అది 2 కలిపి 6 గ్లాసులు బియ్యం పోసి మరపట్టించండి. ఇందులోను వామును, పప్పు అన్నీ వేసి మామూలు జంతికలు చాలాసార్లు చేశాను, మన వీడియోలో ఉంది. అదే పిండితోటి ఇప్పుడు నేను ఉల్లిపాయ జంతికలు చేస్తున్నాను. నేను పిండి అది ఎలాగ కలిపి ఏం చేసి ఎలా చేస్తానో 2 వీడియోలో చూపెడతాను. ఇదిగో చూసారా, ఉల్లిపాయ ముక్కలన్నీ పలచగా వేసేసాను దీంట్లో. వేసి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు పోద్దాం, దిగుతుంది దీని సారాంశం. అది ముద్దలాంటిది పడకూడదు, మళ్ళీ దీనికి అడ్డు వస్తుంది. ఈ పిండిలోను ఇదిగో సరిపడ ఉప్పు వేసుకుని, ఇంకా నేను జీలకర్ర కానీ, వాము కానీ ఏం వేయట్లేదండి. ఎందుకంటే ఏది వేసినా ఈ ఉల్లిపాయ డామినేట్ చేస్తుంది. అందుకని మనం ఏం వేయకూడదు దీంట్లో. మనం జీలకర్ర, వాము ఇలాంటివి వేస్తే మనకి బాగోదు. అందుకని అందులో వేసి ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఇదిగో దీంట్లో వడపోస్తాను. ఉల్లిపాయ నీళ్ళు చక్కగా దిగిపోతాయి అన్నమాట. ఇలాంటి ముద్ద లాంటిది వేయకండి, మీకు దాంట్లో అడ్డుపడుతుంది జంతికలు గొట్టంలో. అందుకని నేను వేయకుండా ఉల్లిపాయ నీళ్ళే తీస్తున్నాను దీంతో జాగ్రత్తగా తీసి. ఇది 3 వంతులు దిగదు. దిగినా కూడా మనకి ఏంటంటే జంతికి మెత్తదనం వచ్చేస్తుంది ఇలాంటిది వేస్తే. అందుకని నేను వేయటం లేదనమాట, అంతకన్నా ఏం లేదు. ఇలాగ మెత్తగా వడపోసేసి దీన్ని ఇలాగే మళ్ళీ అంతా కూడా వడపోసి మీకు అన్ని నీళ్ళు చూపెడతాను. మళ్ళీ నెమ్మదిగా వడపోస్తాను, ఎందుకంటే స్ట్రైనర్ చిన్నదైపోయింది, అటు ఇటు పడిపోతుంది. ఇదంతా నేను జాగ్రత్తగా వడపోసి ఆ వాటర్ మీకు చూపెడతాను నేను. ఇదిగోనండి, ఇవన్నీ కూడా వాటర్ మిక్సీలో వేసి ఉల్లిపాయ వాటర్ తీసేలాగా స్ట్రైనర్తో చక్కగా తుక్కు రాకుండా ఇలా వడపోసుకోవాలి. ఈ పిండిలోను ఉప్పు, కారమే వేసా నేను. ఏమి వెన్నపూస కానీ ఏమీ వేయలేదు అసలు. మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని ఉప్పు, కారం వేసుకుని, ఎందుకంటే జీలకర్ర అది వేసినా కానీ ఇప్పుడు ఈ ఉల్లిపాయ డామినేట్ చేసేస్తుంది ఆ వాసన అంతా. అందుకని మనం ఏంటంటే ఉల్లిపాయ నీళ్ళు ఎంతవరకు సరిపోతాయో చూసి అప్పుడు మళ్ళీ మామూలు నీళ్ళు పోద్దాం. ఇలాగా జీలకర్ర, వాము వేస్తే స్మెల్ వేరే వస్తుంది. మన టైం పాడవకుండా నేను మళ్ళీ నూనె పెట్టేశాను మనకి. అదిగో అలా కాగుతుంది నూనె కూడాను. ఇదిగో ఈ పిండి చక్కగా ఇలాగ సరిపోయినంత కలుపుకొని, ఆ వాటర్తో సరిపోయినంత కలుపుకొని, అంతా అదే వాటర్ అక్కర్లా.
ఇంతకీ ఏంటంటే దీని ఫ్లేవర్ కోసం, ఉల్లిపాయ ఫ్లేవర్ కోసం మనం ఇలా చేసాం. కానీ అంతా కూడా ఇదే కావాలి, ఈ నీళ్ళతోటే కలపాలి, ఉల్లిపాయ నీళ్ళతోటే కలపాలి అని అనుకోకండి మీరు. అది నేను చెప్పేది. ఉల్లిపాయ నీళ్ళు పోసుకుని ఎంతైతే అంత ముందర కలిపేసుకుని తర్వాత మామూలు నీళ్ళు వేసేసి కలిపేసుకోవటం ఇలాగా. అదిగో పిండి మటుకి నేను పూర్వం జంతికలు నా వీడియోలో ఉన్నాయి, మినపగుళ్ళతో జంతికలు. ఆ పిండి అలా ఆడించుకుని మేము ఉంచుకుంటాం ఎప్పుడు కూడా. ఎప్పుడు జంతికలు కావాలంటే అప్పుడు ఇలా సులువుగా పిండి కలిపేసి తీసి చేసుకుంటాం. ఎటువంటి శనగపిండి కూడా వాడమన్నమాట మేము. ఇదిగో మినప్పిండితోటి చేస్తాను ఎక్కువ నేను. ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకొని అర గ్లాసు పెసరపప్పు, రెండు విడివిడిగానే చక్కగా దోరగా వేయించేసుకుని ఒక 6 గ్లాసులు బియ్యం పోసి ఇదిగో కాటికిలాగా పట్టించినా కూడా నేను పిండి అంతా జల్లించి పెట్టుకుంటాను. జల్లించి పెట్టుకున్నామనుకోండి అది చక్కగా మనకి ఏమీ అడ్డం పడకుండా జంతికలు బాగా వస్తాయి. ఇదిగో ఇలా జంతికల పిండి కలిపేసుకుని అంతా ఉల్లిపాయ రసంతో కలపక్కర్లా, ఫ్లేవర్ బాగుంటుంది. చక్కటి ఉల్లి వాసన వస్తూ పిండి చక్కగా బాగుంటుంది. ఇదిగో పిండి అంతా కలుపుతాను, మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగో పిండి ఇలా కలిపానండి స్మూత్గాను, మరీ పలచన కాకుండా. ఇదిగో ఈ చక్రం వేసుకోవాలి. ఇదిగో ఇది బాగుంటుంది, ఇలాగా సమానంగా చక్కగా చాలా గుల్లగా. ఉల్లిపాయ ఫ్లేవర్ తోటి జంతికలు చాలా చక్కగా ఉంటాయి, మంచి ఫ్లేవర్ తోటి ఉంటాయి. అదిగో మన టైం వేస్ట్ అవ్వకుండా నేను నూనె కూడా పెట్టేశాను, నూనె కూడా కాగిపోయింది. అందుకని ఇదిగో చూస్తున్నాను, చూడండి. చిన్న చిన్నగా చక్కగా వేసుకోండి. వేగుతుంటే చక్కటి ఉల్లిపాయ వాసన వస్తున్నాయి. ఎంత బాగా మంచి స్మెల్ వస్తున్నాయి, అంత బాగుంటాయి. చాలా కరకరకరలాడుతూ ఉంటాయి. అస్సలు గట్టిదనం అనేది ఉండదన్నమాట. నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఒక మాదిరి ముసలి వాళ్ళు కూడా 2-3 పళ్ళు ఉన్న వాళ్ళు కూడా నెబిలేసి తినేయచ్చు, అంత బాగా ఉన్నాయన్నమాట. చూద్దరు కానీ ఇది ఏ రంగులో తీస్తానో మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగోనండి, చూసారా ఈ కలర్ వచ్చేలాగా. మామూలు మంచి జంతికలే, కానీ అయితే నేను ఉల్లిపాయ రసంతో నేను చేయటం వల్ల మీకు వేరే స్మెల్ బాగుంటుంది. చక్కగా అస్తమానం నువ్వుపప్పు వాము వేస్తుంటే వెరైటీ లేదు, అందుకని నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. అంతకన్నా ఏం లేదు, ఇలా బాగుంటాయి, మీకు కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి జంతికలు. ఇదిగో మళ్ళీని కొంచెం దీనికి నూనెకి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే కాగుతుంది. కాగిన నూనె మీద మళ్ళీ మనం వేసుకుని చేసుకోవచ్చు. ఇలా చేస్తాను. ఈసారి ఇలాగా దీని మీద వేసి చక్కగా ఒక్కొక్కటిని దగ్గరగా పిండుతాను. దగ్గరగా పిండితే మీకు నూనె వేసి కొద్దిగా ఇలా రాసి ఒక్కొక్కటి పిండి వేస్తాను. చాలా బాగా వేసుకోవచ్చు. మన చేతి మీద కూడా ఏం రాదు ఇలా తీసుకుంటే. ఇదిగో అది అలా మనకు కావలసిన సైజులో వేసుకుని ఆ నూనె కాగిన వెంటనేను ఆ బబుల్స్ పోవాలి, పోతేనే మనకు బాగా వస్తుంది. బబుల్స్ పోకపోతే కనుక కొంచెం కష్టం అవుతుంది. అది అలా వేసేయటం. ఇదిగో నూనెకి తడి మట్టుకు తగలనివ్వకండి. పిల్లలు ఎవరైనా చేస్తుంటే కంగారు పడకండి. నూనెకి తడి తగిలిందనుకోండి, పెద్దవాళ్ళం మేము పర్వాలేదు, పిల్లలు గబుక్కుని తట్టుకునే శక్తి ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ, పొయ్యిల దగ్గర అక్కడ చేసుకునేవాళ్ళు. ఇదిగో అలా వేసేయటమే, వేగుతాయి. ఇవే రూపంలో నేను చూపెడతాను. ఇదిగో సరే, ఇలా ముట్టుకుంటే అంత బాగా వచ్చే చూడండి, కరకరలాడుతూ వస్తే. ఇదిగో చూడండి, సరే ఎంత బాగా వచ్చాయో. ఇదిగో అలాగన్నమాట. ఏ రంగులో తీసుకోండి, అంత బాగా వస్తాయి. మీరందరూ కూడా ఈ పక్కా కొలతలతోటి నేను ఎలా చెప్పానో అలాగే చేసుకోండి కొలతలు. నేను ఇంకోసారి చెప్తున్నాను. 1 గ్లాసులు మినపగుళ్ళు, అర గ్లాసు పెసరపప్పు, 6 గ్లాసులు బియ్యం,
ఇందులో ఉంటాయి కదా మీరు కోటా బియ్యం అవి ఉంటాయిగా, ఆ బియ్యమే పొయ్యండి. ఆ బియ్యం పోస్తే చాలా బాగా వస్తాయి. చక్కగా ఆడించేయండి, మెత్త కాటికిలా ఆడించండి. మరక పంపించి ఆడించేయండి. ఆడించాక కూడా ఇంటికి వచ్చాక మెత్తని జల్లెడితో జల్లించేయండి ఆ పిండిని. ఏమో దేంట్లో గబుక్కుని ఏదైనా కలిసినా, ఏదైనా గరుగ్గా వచ్చినా, ఏం చేసినా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇదిగో మళ్ళీ ఇవి కూడా ఆ రంగు వచ్చాక తీసాక మళ్ళీ మీకు అన్నీ కూడా వేసి మళ్ళీ మీకు అన్నీ చూపెడతాను నేను. ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా కరకరకరలాడుతూ ఎంతో రుచిగా ఆనియన్ స్మెల్ తోటి, ఇవి కొంచెం ఇంచుమించు ఆనియన్ కురుకురేలు ఉంటాయి కదండి, ఆ టేస్ట్ తోటి ఉంటాయి. పిల్లలందరూ కూడా చాలా బాగా తింటారు. ఆ ఆనియన్ కురుకురే ప్యాకెట్లు ఉంటాయి కదా, ప్యాకెట్ ఆ టేస్ట్ వచ్చిందండి. ఇవన్నీ కూడాను మీరు ఒక్కసారి చేసుకుని నేను ఎలా చెప్పానో అలాగే ఉంటాయి. ఆ పప్పు కూడా ఎలా వేయించాలి ఏంటి అనేది నేను మీకు చెప్పి ఆ పిండి మీరు పాత వీడియోలోకి వెళ్తే ఎలా వేయించాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ పిండి అలాగా వేయించి ఆడించి ఉంచుకోండి. ఇది పిండిలో మటుకి ఇలాగా ఉల్లిపాయ రసం వేసి చక్కగా, ఇంక నువ్వుపప్పు అది వేస్తే మళ్ళీ ఫ్లేవర్ పోతుంది, వాము వేసినా పోతుంది, జీలకర్ర వేసినా పోతుంది. ఓన్లీ ఉల్లిపాయ రసం ఒక్కటే వేసి ఆనియన్ కురికిరేలు పిల్లలు కొనుక్కు తింటారు. అదే స్మెల్లో ఉంది. ఎంతో చక్కగా చాలా 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 గుల్లగా వచ్చేయండి. ఇలా అనేసరికి అలా చూడండి ఎంత గుల్లగా ఉన్నాయి. అదిగో అదిగో చక్కగా అంత బాగున్నాయి అన్నమాట. మీరు అందరూ కూడా ఈ కొలతలతో చేసి పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని పిల్లలకి పెట్టి మీరందరూ ఆనందించండి. ఇంకా మంచి మంచి రకాల వీడియోలన్నీ చేసి మీకు చూపెడతాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.